వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగగా 300కు పైగా అంశాల మీద చర్చలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రస్తావనకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగగా 300కు పైగా అంశాల మీద చర్చలు జరిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది కదా. పలు అంశాలు కూడా చర్చలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఈరోజు కేబినెట్ సమావేశం మధ్యాహ్నం సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఈ కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరగనుండడంతో పలు అంశాలు ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు, ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా గత కొన్ని రోజులుగా కసరత్తు ప్రారంభించింది. ఈ కేబినెట్ సమావేశంలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనబడుతున్న పరిస్థితి. స్థానిక సంస్థలకు గడువు ముగిసి నెలలు గడుస్తున్నా కూడా అక్కడ అధికారుల పాలనే సాగుతుంది. పరిపాలనా వ్యవహారాలు, ప్రజలకు అందాల్సిన సదుపాయాల విషయంలో ఇబ్బందులు, సేవలు అందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, ప్రజలకు తమ స్వయం పాలన అనేది దూరమైన పరిస్థితి. ఈ పరిస్థితి క్రమంలో ఈ హైకోర్టును ఆశ్రయించగా పలు స్వచ్ఛంద సంస్థలు హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం కూడా హైకోర్టుకు తగిన సమయం కావాలని సూచించడం వెనుక అప్పటి నుంచి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన చర్చనీయాంశంగా మారినాయి. ఈ కేబినెట్ లో, గత కేబినెట్ లోనే ఒక స్పష్టత ఇస్తారని అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఈ కేబినెట్ లో అయినా ఆ స్పష్టత దొరుకుతుందనే ఒక అవకాశం అయితే ఉంది. చర్చ జరుగుతుంది. అలాగే మరోవైపు ఇతర పథకాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. గత కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు అవుతున్నాయి, చేపట్టిన పనులు కూడా ఏ దశలో ఉన్నాయి, ఏ దశకు చేరుకున్నాయి అనేది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా ఈ కేబినెట్ లో టేకెన్ రిపోర్ట్ పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు పలు నిర్ణయాలు తీసుకోవడము, పనులు చేపట్టడమే తప్ప వాటి ప్రగతి, పురోగతి ఏ విధంగా ఉంది అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష జరగాలని కూడా గత కేబినెట్ లోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన పరిస్థితి. ఈ మేరకు ఈ కేబినెట్ లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఉన్నాయి. త్వరలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టింది ప్రభుత్వము. అది ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ప్రారంభిస్తారు అని అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ఖరారు కూడా అయినట్లు తెలుస్తా ఉంది. అయినప్పటికీ ఏ మేరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఒకవేళ ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా ఇవన్నీ రేషన్ కార్డులు పంచితే గనక ఎలాంటి స్పందన వస్తుంది,
వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి అనే విషయంలో ఆ కోణంలో కూడా కేబినెట్ చర్చించే అవకాశం లేకపోలేదు. అలాగే మరో ప్రతిష్టాత్మక పథకము రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసానికి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దానికి నిధుల కేటాయింపు అలాగే అమలు తీరుపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ పలు అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇవ్వడం, అలాగే రేషన్ కార్డుల పంపిణీ, అలాగే ఈ ఏదైతే ఉందో రాజీవ్ యువ వికాసం పథకం ప్రతిష్టాత్మక పథకం, అలాగే నదీ జలాల విషయంలో ఇప్పటికే బనకచెర్ల అంశం ఇప్పటివరకు ఏ దశకు చేరుకుంది, ఇక ముందు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి ప్రజలకు ఒక నిర్ణయం ద్వారా అనేది కూడా దృష్టి పెట్టనుంది ప్రభుత్వం ఈ కేబినెట్ లో. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.